Hello guys, welcome to Design Me. First of all, thank you very much friends. అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ వల్ల ఛానల్ ఇంత బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పింగ్ అవుతున్నారు ఫర్ దర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. సో కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఐడి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్స్ కోసమైనా మీరు జస్ట్ ఒక మెసేజ్ పింగ్ చేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ యూ. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు ఇంకా సాఫ్ట్వేర్ చెప్పమని. అండ్ ఆటోడెస్క్ ఇన్వెంటర్ అండ్ యూనిగ్రాఫిక్స్ ఎన్ఎక్స్ చెప్దామని ప్లాన్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటే డెఫినెట్గా నేను ఇనిషియేట్ చేస్తాను ఈ 2 సాఫ్ట్వేర్స్ కూడా. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో వచ్చేసి డిఎంయు కైనమెటిక్స్లో లాస్ట్ క్లాస్. అండ్ సెలెక్ట్ చేసుకున్న మోడల్ వచ్చేసి స్క్రూ జాక్, ఒక మోడల్ ఆఫ్ స్క్రూ జాక్ అనమాట ఇది. అండ్ ఇది మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, మన కార్స్ పంక్చర్ అయినప్పుడు మన కార్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే స్క్రూ జాక్స్ టైప్. సో ఈ మోడల్ని మనము బ్యాక్గ్రౌండ్లో అసెంబ్లీ చేస్తున్నాను. అండ్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మనము కన్స్ట్రెయింట్స్ ఇచ్చి, జాయింట్స్ ఇచ్చి దాన్ని ఎలా మూవ్ చేయాలో చూద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక మోడల్ కంప్లీట్గా జాయింట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మోడల్కి కావాల్సిన పాసిబుల్ జాయింట్స్ అన్నీ మనము ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ అయితే అసెంబ్లీ కంప్లీట్ చేద్దాం అండ్ ఏమేమి జాయింట్స్ కావాలో చూద్దాం. సో అసెంబ్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది మన స్క్రూ జాక్ అండ్ దీస్ ఆర్ ద జాయింట్స్ మనం ప్రొవైడ్ చేయబోయే జాయింట్స్. ఇందులో మొత్తం 9 రెవల్యూట్స్, 2 గేర్ జాయింట్స్ అండ్ 1 స్క్రూ జాయింట్ ఉంది. కాబట్టి వీడియో పాజ్ చేసి ఎక్కడెక్కడ మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు దాని ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు. అండ్ లెట్స్ స్టార్ట్ డిఎంయు కైనమెటిక్స్. సో డిఎంయు కైనమెటిక్స్లోకి వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రెయింట్స్ డిలీట్ చేయాలి. సో డిలీట్ అయిపోయినాయి. సారీ. అండ్ నెక్స్ట్ బేస్ ఫిక్స్ చేయాలి. సో ఫిక్స్ న్యూ మెకానిజం 1 ఓకే అండ్ ఫిక్స్ ద బేస్. సో బేస్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం మనం ఇవ్వాల్సిన జాయింట్స్ లైన్గా. కింద రెవల్యూట్ 1, రెవల్యూట్ 2, ఇక్కడ రెండింటికి రెవల్యూట్ జాయింట్, ఇక్కడ 2 రెవల్యూట్, ఇక్కడ 2 రెవల్యూట్. అండ్ ఈ మిడ్ నెట్కి పైన దానికి రెవల్యూట్, మిడ్ నెట్కి ఇక్కడ కూడా. అండ్ రాడ్ అండ్ మిడ్ నెట్ కూడా ఒక రెవల్యూట్ ఉంటుంది. మొత్తం 9 రెవల్యూట్స్. సో స్టార్ట్ ఫస్ట్ రెవల్యూట్. ఇదంతా సీక్వెన్స్లో ఇవ్వాలని ఏం లేదు, కానీ అన్ని జాయింట్స్ ఇవ్వాలి కాబట్టి లైన్ 1, లైన్ 2 సెలెక్ట్ చేసుకుంటా. అండ్ ప్లేన్ 1, ప్లేన్ 2 ఏవైతే కాంటాక్ట్లు ఉన్నాయో అబవ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ రెవల్యూట్ జాయింట్, సెంటర్ లైన్ 1, బేస్ ది అండ్ సెంటర్ ఆఫ్ లోవర్ లెవెల్, ప్లేన్ అండ్ ప్లేన్. ఫైన్. ఓకే. నల్ ఆఫ్ సెట్, ఎందుకంటే మనకి ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ పైన కూడా తీసేసుకుందాం. సెంటర్ మీరు కనుక్కోవాలంటే మీరు ఆల్మోస్ట్ మీ మౌస్ అక్కడ దగ్గర పెట్టారంటే ఆటోమేటిక్ లైన్ కనిపిస్తుంది ఆ సర్కిల్ దగ్గర పెట్టినప్పుడే. అండ్ నెక్స్ట్ ప్లేన్ 1 అండ్ ప్లేన్ 2, టాప్ బేస్ ప్లేన్ 1 అండ్ ప్లేన్ 2. ఓకే. ఇది కూడా నల్ ఆఫ్ సెట్. ఓకే. సేమ్ రెవల్యూట్ జాయింట్ 4,
1 line 2 plane 1 and plane 2. ఇది కూడా నల్ ఆఫ్సెట్ క్లిక్ చేసుకొని ఓకే. ఫైన్, 4 రెవల్యూట్ జాయింట్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు అప్పర్ లివర్ లోవర్ లివర్ మధ్యలో రెవల్యూట్ జాయింట్ ఇద్దాం. సో లైన్ 1 అప్పర్ లివర్కి సర్కిల్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. అండ్ లైన్ 2 మౌస్ అక్కడ పెట్టిన వెంటనే మీకు ఆ లైన్ కనిపించేస్తుంది. అండ్ ప్లేన్ కాంటాక్ట్లో ఉన్న ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది. ఓకే, అప్పర్ లివర్ కోసం ఇది, లోవర్ లివర్. అండ్ ఓకే, సో 5th రెవల్యూట్ జాయింట్ కూడా వచ్చేసింది. అండ్ 6th రెవల్యూట్ జాయింట్. జూమ్ అవుట్ చేద్దాం, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఫైన్, ప్లేన్ 1 అండ్ ప్లేన్ 2 కూడా సెలెక్ట్ చేసుకుందాం. ప్లేన్ 1 అండ్ ప్లేన్ 2. సో ఇది కూడా నల్ ఆఫ్సెట్. ఓకే, సో 6 రెవల్యూట్ జాయింట్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా మనకి మిడ్ నట్ ఇప్పుడే వద్దు ఇది. ఓకే, ఈ మిడ్ నట్కి రాడ్కి మధ్యలో రెవల్యూట్ జాయింట్ ఇద్దామా? సో దానికోసం మనము మిడ్ నట్ని రాడ్ని కొంచెం ఇట్లా బయటికి తీసుకొద్దాం. ఫైన్, అంటే మనకి రెవల్యూట్ జాయింట్లో మనకి ప్లేన్స్ అవసరం, సో ఇక్కడ ప్లేన్ మనకి యూజ్ అవుతుంది అనేసి ఈ పని. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఇక్కడ తీసుకుంటాము. రెవల్యూట్ లైన్ 1. ఓకే, లైన్ 2 కనిపించట్లేదు కాబట్టి రాడ్ని హైడ్ చేసుకొని లైన్ 2 అండ్ మళ్ళీ రాడ్ని అన్హైడ్ చేసేసుకుందాం. ఫైన్, ఇప్పుడు ప్లేన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేన్ 1 వచ్చేసి రాడ్ ప్లేన్ మనకి ఇక్కడ. ఫైన్, ఇక్కడ క్రియేట్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్లేన్ 2, ఇక్కడ మనకి మిడ్ నట్ ఒక ప్లేన్ కావాలి. సో మనకు ఇంకొక ఆప్షన్ మనం ఇలా చేయొచ్చు. ఓపెన్ సబ్ ట్రీ అనే ఆప్షన్, మిడ్ నట్ పైన రైట్ క్లిక్ కొట్టంగానే సబ్ ట్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అందులో మనకి మిడ్ నట్ యొక్క ప్లేన్స్ కనబడతాయి. ఇందులో నేను ZX ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది దానికి ఈ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసిన ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి. ZX అండ్ దీన్ని పక్క జరుపుదాం. అండ్ ఇక్కడ మనకు ఆఫ్సెట్ కావాలి. ఇప్పుడు 0 ఆఫ్సెట్ అంటే మనకి ఇది టచ్ అయిపోతుంది దానికి. సో ఈ నట్ యొక్క డయామీటర్ నేను 12 mm తీసుకున్నాను. సో 12లో సగం 6 ఆర్ 7, మనం ఎంత ఇచ్చిన ప్రాబ్లం ఉండదు, 7 ఇస్తున్నాను. సో ఫైన్, 7 ఓకే. 6 ప్రొవైడ్ చేసిన ప్రాబ్లం ఉండదు, చేద్దాం 6. ఓకే, పెద్ద మూవ్ అయినట్టు ఏం అనిపించట్లేదు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం కావాలంటే. ఆఫ్సెట్ డబుల్ క్లిక్ 6 mm. ఓకే, చేంజ్ అయిందిలే. ఫైన్, అండ్ ఇంకా మిగిలినవి స్క్రూ జాయింట్ ఇద్దామా? ఓకే ఫైన్, స్క్రూ జాయింట్ ఇచ్చేద్దాం. ఇలా సీక్వెన్స్లో ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కాబట్టి నేను ఇట్లా ఇస్తున్నాను. స్క్రూ జాయింట్ కోసం మనకి లైన్ 1 లైన్ 2 ఉంటే సరిపోతుంది. సో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టూల్స్లో ఇది గేర్ జాయింట్, యూనివర్సల్ జాయింట్, స్క్రూ జాయింట్, సిలిండ్రికల్ జాయింట్, స్క్రూ జాయింట్ సిమిలర్ కానీ స్క్రూ జాయింట్ సెలెక్ట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ మనకి లైన్ 1 అండ్ లైన్ 2 కావాలి. రాడ్ది లైన్ 1 సెలెక్ట్ అయింది. సేమ్ రాడ్ని అన్హైడ్ చేసుకుందాం, హైడ్ చేద్దాం సారీ. లైన్ 2 సెలెక్ట్ అయింది. ఓకే, యాంగిల్ డ్రివెన్, లెంత్ డ్రివెన్. యాంగిల్ డ్రివెన్ పెట్టుకున్నా ఓకే, లెంత్ డ్రివెన్ పెట్టుకున్నట్టు. లెంత్ టెస్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే,
సో అప్పర్ లివర్ అండ్ మిడ్ నెట్ కోసం ఇప్పుడు రెవల్యూట్ జాయింట్ ఇద్దాం. రెవల్యూట్ జాయింట్ నెంబర్ 7. సో రెవల్యూట్ జాయింట్కి 1 అండ్ ఈ లోవర్ లివర్ని హైడ్ చేద్దాం. సో ప్లేన్ కనిపిస్తుంది మనకి, మిడ్ నెట్ ప్లేన్ 1 అండ్ అప్పర్ లివర్ ప్లేన్ 1. ఇక్కడ ఆఫ్ సైడ్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఏమేమి చేంజ్ చేయట్లేదు, ఓకే, ఎందుకంటే డిఫాల్ట్గా సెంటర్లోనే ఉండాలి కాబట్టి. ఫైన్, రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్. సేమ్ ఇక్కడ కూడా రెవల్యూట్ లైన్ 1 అండ్ సర్కిల్ దగ్గర పెడితే సరిపోతుంది, లైన్ 2. సేమ్ ఇక్కడ లోవర్ లివర్ని హైడ్ చేద్దాం, 1 అండ్ లైన్ 2. ఆఫ్సెట్, ఓకే. ఆఫ్సెట్ ఏమేమి చేంజ్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ యాంగిల్ చేంజ్ అయిపోతుంది. ఫైన్, ఆల్మోస్ట్ రెవల్యూట్ చెప్పిన ఇంకొక రెవల్యూట్ మిగిలిపోయింది. ఫస్ట్ గేర్ జాయింట్ ఇచ్చేద్దామా. సో ఓకే, ఫస్ట్ గేర్ జాయింట్ ఇద్దాం. గేర్ జాయింట్లో రెవల్యూట్ 1 అండ్ రెవల్యూట్ 2 సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఓకే. నీ యాంగిల్ డ్రివెన్ ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా అది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ఓకే. అండ్ ఇక్కడ మనకి కమాండ్ తీసుకోలేను అని చెప్తుంది. ఓకే క్లిక్ చేస్తే తీసేసుకుంటుంది, మనకి సిమ్యులేషన్ కాదు. సో క్యాన్సిల్ నొక్కుతున్నాను. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ అయిపోయి ఆటోమేటిక్గా కావాల్సింది తీసుకుంటుంది. చూడండి, యాంగిల్ డ్రివెన్ సెలెక్ట్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే అది తీసుకుంటే మనకి సిమ్యులేషన్ కంప్లీట్ కాదు. సో ఫైన్, గేర్ 1 క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గేర్ 2 కోసం రెవల్యూట్ 3 అండ్ రెవల్యూట్ 4 అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఓకే. ఇప్పుడు ఏం అడగలేదు, సిమ్యులేషన్ కెన్ బి మెకానిజం కెన్ బి సిమ్యులేటెడ్. సో సిమ్యులేటెడ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనము వెళ్ళే ముందు ఒక క్లాష్ డిటెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది కింద, దాన్ని మనము ఆన్ చేసుకోవాలి. ఈ క్లాష్ డిటెక్షన్ ఆన్ ఎందుకు అంటే మనకి ఈ సాలిడ్ పార్ట్ మనకి ఎక్కడైతే క్లాష్ అవుతుందో అక్కడ ఆగిపోతుంది. లేకపోతే మనం ఇచ్చిన కమాండ్స్ని తీసుకొని కిందకి వెళ్ళడమో అదే పైకి వెళ్ళిపోవడమో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నేను సిమ్యులేషన్ విత్ కమాండ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. అండ్ ఈ ఆప్షన్తో మనము మినిమం అండ్ మ్యాక్సిమం లిమిట్స్ సెట్ చేసుకోవచ్చు. -100 +100 మనకి ఇంతవరకు చూపిస్తుంది. కానీ మనకి ఇక్కడ రాడ్ అనేది రొటేట్ అవ్వట్లేదు. సో మనము రాడ్కి కన్స్ట్రెంట్ ఇచ్చడం, జాయింట్ ఇచ్చేటప్పుడు మనం యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాం, లెంత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం యాంగిల్ సెలెక్ట్ చేద్దాం. సో స్క్రూ జాయింట్, ఒక నిమిషం క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. స్క్రూ జాయింట్ అండ్ లెంత్ డ్రివెన్ బదులు మనం ఇప్పుడు యాంగిల్ డ్రివెన్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ పిచ్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం సిమ్యులేషన్ విత్ కమాండ్స్. సో ఇక్కడ రొటేట్ అవుతుంది కానీ అప్ అండ్ డౌన్ అవ్వట్లేదు. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, క్లిక్ చేస్తే ఆన్ రిక్వెస్ట్ ఇమీడియట్ ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ప్లస్ టెస్టింగ్ కోసం ఆన్ రిక్వెస్ట్. అండ్ ఇక్కడ 40 అండ్ ఇక్కడ సైడ్ చిన్న బాక్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేద్దాం. లోవెస్ట్ వాల్యూ వచ్చేసి మైనస్లో జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎంతో కొంత, ఎందుకంటే మనకి మ్యాక్సిమం లిమిట్ అది మూవ్ అయిన తర్వాత మ్యాక్సిమం లిమిట్ తెలుస్తుంది. జస్ట్ డిటెంట్ కనేసి ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేద్దాం, ఏమైనా మూమెంట్ తెలుస్తుందేమో. పైకి వెళ్తుంది కానీ కొంచెం వెళ్ళింది. సో మైనస్ ఇంకా పెంచుదాము.
ఇది బాటమ్ కూడా చూద్దాం ఒకసారి. ఇది 10,000 సరిపోలే. సో ఇక్కడ ఇంకా ఎక్కువ రాస్తున్నా. జస్ట్ టెస్టింగ్ కోసం, మ్యాక్సిమం మనకి ఎంతో తెలిసిపోతుంది కాబట్టి. డెడ్ ఎండ్కి వెళ్ళంగానే క్లాష్ ఆన్ ఉంది కాబట్టి, క్లాష్ డిటెక్షన్ ఆన్ ఉంది కాబట్టి డెడ్ ఎండ్కి వెళ్ళి ఆగిపోతుంది దాని లిమిట్ వరకు వచ్చి. ఓకే, చూసారు ఇక్కడ మనము 1 lakh ప్రొవైడ్ చేసాము, అది 28,000కి వచ్చి ఆగిపోయింది. క్లాష్ డిటెక్షన్ అయింది అక్కడ. సో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 28,000 చేంజ్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే, లోవెస్ట్ డిటెక్షన్ చూద్దాం. పైకి వెళ్తుంది. ఓకే, -1 lakh ఉన్నా కానీ అది ఇంకా కంప్లీట్ అయిందో లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూద్దాం. -114400 -114400 ఈజ్ ద లాస్ట్. సో ఇమీడియట్గా మార్చేస్తున్నా అండ్ క్లోజ్. సో మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్లు తెలిసిపోయాయి, అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. ఇప్పుడు మన సిమ్యులేషన్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి మన కమాండ్, ఎంతవరకు కమాండ్ ఇచ్చామో అవి వచ్చేసాయి ఇక్కడ. సో డెడ్ ఎండ్కి తీసుకొచ్చి ఇన్సర్ట్ పైన క్లిక్ చేద్దాం. టూ అండ్ ఫోర్ మోషన్ అండ్ స్పీడ్ వచ్చేసి 0.02 సెలెక్ట్, 0.04 చూద్దాం ఒకసారి. కొంచెం స్ట్రక్ అయి వస్తున్నట్టుంది. సో ఇంకా తక్కువ చేద్దాం. అండ్ ఇంటర్పోలేషన్ స్టెప్ ఇంకా తక్కువ చేసుకుందాం. 0. మూమెంట్ అయితే అవుతుంది కదా, ప్రాబ్లం లేదు. సో ఇది 0.01కి సెలెక్ట్ చేశాను. సో 0.01 స్మూత్గా ఉంది. సో 0.01 ఓకే, అదే బెస్ట్. అండ్ క్లిక్ ఆన్ ఓకే. మన సిమ్యులేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని ఒక రిప్లే కూడా క్రియేట్ చేసేసుకుందాం, కంప్లీట్ అయిపోతుంది. రిప్లే కోసం కంపైల్ సిమ్యులేషన్, అందులో మన స్పీడ్ టైం స్టెప్ తీసుకుందాం. ఓకే, మన రిప్లే అనేది జనరేట్ అవుతుంది. సో ఫైన్, మన రిప్లే జనరేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు స్పెసిఫికేషన్ ట్రీలో చూడొచ్చు రిప్లే. అండ్ ఒకసారి మనం రిప్లే ప్లే చేసి చూద్దాం. డబుల్ క్లిక్ ఆన్ రిప్లే 1. ఈ కన్స్టెంట్స్ని నేను హైడ్ చేసేద్దాం అనుకుంటున్నా. కొంచెం స్పీడ్ ఎంతనే ఉంచుతా. 214 మోషన్ ప్లే. కావాలంటే కన్స్టెంట్స్ని హైడ్ చేసేసుకోవచ్చు, మనకు అది డిస్టర్బెన్స్ ఉంటే హైడ్. ఎప్పుడు డిలీట్ మాత్రం చేయకండి పొరపాటున కూడా. డిలీట్ చేస్తే ఈ మూమెంట్ అనేది మళ్ళీ మొత్తం పోతుంది. సో ఇది మన స్క్రూ జాక్ కైనమెటిక్స్.
అండ్ ఈ వీడియోతో మన కైనమెటిక్స్ కంప్లీట్ చేసినట్టే. అండ్ ఇంకా ఒకవేళ మీకు ఇంకా కైనమెటిక్స్లో ఏదైనా తెలుసుకోవాలి, ఇంకేదైనా లేదు నేను చెప్పలేదు, నేను మిస్ అయ్యాను అంటే కనుక మీరు కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఆ వీడియో దానిపైన వీడియో చేయాలి ఇంకేదైనా అంటే కనుక నేను తప్పకుండా చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, share the video, like the video, and thank you very much for watching this video. Thank you.